ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతాన్ శేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జిఘాన యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణం. ఈ యొక్క ఉపశమ ప్రకరణలో మనం కొంతవరకు తెలియచేసుకున్నాం. జీవన్ముక్త లక్షణాలు, ఈ యొక్క జీవన్ముక్త వర్ణనం జరుగుతుంది. జీవన్ముక్తుడైనటువంటి వారు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి భావాన్ని కలిగి ఉంటారు, ఏ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని అవలంబిస్తూ ఉంటారు ఇత్యాదివన్నీ కూడా మనకి తెలియచేస్తున్నారు. ఎటువంటి నిశ్చయంలో ఉంటారో మనకి నిన్న తెలియచేశారు. కావున ఏ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మ తత్వం ఎట్టిదో గ్రహించుకుని తెలుసుకుని అవగాహన కలిగి అటువంటి ఆత్మ అయినటువంటి బ్రహ్మమే నేనై ఉన్నాను, సమస్తము కూడా అదే బ్రహ్మమై ఉన్నది అనేటువంటి భావనతో, అటువంటి నిశ్చయంతో, అటువంటి భక్తితో ఈ జీవన్ముక్తులు ఉంటారు అని చెప్పి తెలియచేశారు. అదే విధంగా మహాబాహు అయినటువంటి రామచంద్ర ఆత్మజ్ఞానముతో కూడుకున్న చిత్తము కలవారును, కామక్రోధ లోభాది దృష్టులచే దూషితులు కాని వారును, లీలాపూర్వకంగా ఈ ప్రపంచమును విహరించువారు అయిన మహాత్ముల యొక్క స్వభావం గురించి నీకు ఇప్పుడు తెలియచేస్తాను వినుము అని చెప్పి ఇలా చెప్తున్నారు. ఏమని, ఎటువంటి వారి స్వభావం గురించి చెప్తున్నారంటే, ఇప్పుడు ఆత్మజ్ఞానముతో కూడుకున్న చిత్తం ఉంటుంది వారికి. వారి మనసంతా కూడా ఆత్మజ్ఞానముతో నిండి ఉంటుంది. అదే విధంగా వారిలో కామ క్రోధ లోభ ఇత్యాది కుదృష్టులు ఉండవు. ఈ యొక్క చెడ్డ దృష్టులు చేత దూషితము కానివారు. అదే విధంగా లీలాపూర్వకంగా ఈ జగత్తులో విహరిస్తూ ఉంటారు, వ్యవహారం చేస్తూ ఉంటారు, కానీ లీలగా వర్తిస్తూ ఉంటారు. ఇటువంటి వారు మహాత్ములు, మహనీయులు. ఇటువంటి ఆత్మతత్వం కలిగిన వారే మహాత్ములవుతారు. కావున ఈ మహాత్ముల యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. అంటే ఇది కూడా జీవన్ముక్తుని యొక్క స్వభావమే. కావున జీవన్ముక్త మానసుడు ముని ఈ ప్రపంచమున విహరించుచున్నను, ఆది మధ్య అంతములందు కూడా సారహీనములైనటువంటి ఈ జగస్థితులను చూచి నవ్వుకుంటూ ఉంటారు. కావున ఈ మహాత్ముల యొక్క లక్షణం వీరే జీవన్ముక్తులు. కనుక ఈ జీవన్ముక్త మానసుడైనటువంటి ముని, ఈ రకంగా ఉండేవారిని మునులే అంటారు, మౌని. కావున ఆ విధంగా ఉండేవారు ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. విహరించినప్పటికీ కూడా ఆది మధ్య అంతము 3 దశల యందు కూడా మొట్టమొదట, మధ్యలోను, చివర కూడా సారహీనములే. ఈ జగత్తులో ఉండే కనిపించే వస్తువులు, వ్యక్తులు, విషయాలు ఏవైనప్పటికీ కూడా సారహీనములైనటువంటి ఈ జగస్థితిని చూచి నవ్వుకుంటూ ఉంటారు వారిలో వారు. ఎలా అంటే, ఒక పెద్దవారు జ్ఞానంతో ఉండి చిన్నపిల్లలు చేసేటువంటి, వారికి తెలియక చేసేటువంటి తప్పుడు పనులు చూసి ఎట్లా నవ్వుకుంటూ ఉంటారో,
ఆ విధంగా ఈ జగత్తులో ఉండే వ్యక్తుల యొక్క వర్తనము ఇత్యాదివి వారు ఈ లేని జగత్తులో ఎంత మమేకమై వర్తిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా చూసి వారిలో వారు నవ్వుకుంటూ ఉంటారు. ఈ యొక్క సారహీనములు ఇవన్నీ కూడా. కావున మతిలేని పనులుగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కావున ఆ విధంగా బుద్ధి లేని విధానములో వర్తిస్తూ ఉన్న వారిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అదే విధముగా ప్రాప్తించినటువంటి కార్యములను చేయుచు శత్రుమిత్రాదుల యందు సమదృష్టి కలిగి ధ్యేయ వాసనా త్యాగమును అవలంబించి జీవన్ముక్తులకు మహాత్ములు ఈ ప్రపంచమున విహరిస్తూ ఉంటారు. ఎలా ఉంటారు వీళ్ళు? ఎప్పుడు ఏ పని ప్రాప్తిస్తే ఆ ప్రాప్తించిన కార్యాలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ రోజుకి ఏది ప్రాప్తమైతే దాన్ని ఆచరిస్తూ శత్రు మిత్రాదులు అనేటువంటి తారతమ్యము లేకుండా అందరి యందు కూడా సమదృష్టి కలిగి మైత్రి స్వభావంతో ఉంటూ ధ్యేయ వాసన త్యాగమును అవలంబించి ఉంటారు. అంటే ధ్యేయము అంటే గమ్యము, లక్ష్యము. ధ్యానం ద్వారా పొందేది ధ్యేయము అన్నాం. కానీ ఈ ధ్యేయాన్ని పొందాలనేటువంటి వాసన కూడా వారిలో ఉండదు. అంటే ఎందుకు ఉండదు? మరి ఉండాలి కదా! ధ్యేయాన్ని పొందాలి, లక్ష్యాన్ని పొందాలి, గమ్యాన్ని చేరుకోవాలి ఇత్యాదివన్నీ కూడా మరి సాధకుడికి ఉండాలి కదా అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల? మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కనుక, ఇవలే ఉన్నాం కనుక ఆ చోటికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటాం కనుక, ఆ విధమైన సంకల్పంతో ఉంటాం. ఆ వాసనతో ఉండాలి సాధకుడు. కానీ ఇక్కడ చెప్పే సాధకుని గురించి కాదు. జీవన్ముక్తత్వం ముక్తిని పొందినటువంటి వారి గురించి. అంటే వారు సాధ్యాన్ని అవలంబించి ఉన్నారు. ఏదైతే గమ్యమై ఉందో, లక్ష్యమై ఉందో, ధ్యేయమై ఉందో దాని యొక్క అవలంబనంలో ఉంటారు. దాని యొక్క అనుభవంలో ఉన్నటువంటి స్థితి. అచ్చోటనే ఉన్నారు. కావున వారికి ప్రత్యేకించి ఇంక మళ్ళీ ఎచ్చోటుకో పోవాలి, దేన్నో పొందాలనే కాంక్ష కూడా ఉండదు. కావున లక్ష్యమైనటువంటి ధ్యేయాన్ని పొందాలనే వాసన కూడా వారిలో ఉండదు. ఎందువల్ల? వారు అచ్చోటనే ఉన్నారు. ప్రాప్తమునందే ఉన్నారు. లక్ష్యమునందే నిలబడి ఉంటారు. అచ్చోటనే విహరిస్తుంటారు. కావున వారికి ఇంక పొందవలసింది గాని, గ్రహించుకోవలసింది కానీ, తెలుసుకోవలసింది కానీ ఏమీ ఉండదు. ఆ విధంగా పరిపూర్ణులై ఉంటారు. కావున ఈ ధ్యేయ వాసనా త్యాగమును అవలంబించి జీవన్ముక్తులు ఈ ప్రపంచములో విహరిస్తూ ఉంటారు. వర్తిస్తూ ఉంటారు అనలేదు, విహరిస్తారు. ఏ విధంగా అయితే విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళు ఆ విహారయాత్రలో ఉన్నటువంటి అవన్నీ కూడా తిలకించి ఎలా అయితే రంజకత్వం అంటే ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారో, ఈ విధంగా జీవన్ముక్తత్వ స్థితిలో ఉన్నవారు కూడా ఈ జగత్తును ఒక క్రీడాస్థలిగా భావిస్తారు. కావున ఇందు జరిగే సన్నివేశాలన్నీ కూడా ఉట్టుట్టి ఆటలు మాదిరిగా ఉంటాయి. ఈ వ్యవహారాలన్నీ కూడా. కావున వాటిని చూసి నవ్వుకుంటూ ఒక క్రీడల్లో ఎలా అయితే ఆటలాడుకుంటూ ఉంటే వారిని చూసి మనం ఎలా అయితే సంతోషపడుతూ ఉంటామో, ఈ జగత్తు విషయాల్లో కూడా ఆ విధమైన శైలిని అవలంబించి వారు పరిపూర్ణత్వంతో ఉంటూ, ఆనందిస్తూ, లీలగా వ్యవహరిస్తూ ఉంటారు. కావున ఉద్వేగరహితుడును, స్వజన హితకరుడును, సర్వజన హితకరుడును, వివేకముచే ప్రకాశించు అంతఃకరణము కలిగిన వాడును, జ్ఞానమనేటువంటి ఉపవనమున ఉండువాడును, సర్వాతీతముకు బ్రహ్మపదమును ఆశ్రయించిన వాడును, పూర్ణ చంద్రుని వలె శీతల అంతఃకరణము కలిగిన వారును, మిగుల అప్రసన్నత్వము కాని మిక్కిలి సంతుష్టి గాని చెందని వారు అయినటువంటి జీవుడి ప్రపంచమున దుఃఖమును ఎన్నడూ పొందడు. వీరే జీవన్ముక్తులు. కావున ఎటువంటి తత్వంతో ఉంటారు? ఏ విధమైన ఉద్వేగము ఉండదు వీరిలో. ఉద్రేకం ఉండదు. ఏది ఎప్పుడు ఎలా జరిగినా, ఏది ప్రాప్తమైనా ఏ విధంగానూ కూడా ఆశ్చర్యపోరు, ఉద్వేగపడదు. అలాగే సర్వజన హితకరులు. వీరు ఫలానా నాకు ఫలానా అవుతారు కనుక వీరిని హితవును కోరడం అనేది సహజం. నా అనుకునే వారి హితవును కోరడం. కానీ వీరు సర్వజన హితులు, సర్వ ప్రాణహితులు కనుక అందరి యందు కూడా హిత స్వభావం కలిగి వారి యొక్క మేలును కాంక్షిస్తూ వారితో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక మంచి మాట ద్వారానో, మంచి సాయము ద్వారానో ఏదో విధంగా అన్ని ప్రాణులకి కూడా హితవు చేసే విధంగా ఉంటారు.
వివేకముచే ప్రకాశించే అంతఃకరణము కలిగిన వారై ఉంటారు. అదే విధంగా వీరిలో ఎప్పుడు కూడా అంతఃకరణలో వివేకం ఉంటుంది, ప్రజ్ఞ ఎప్పుడు మేల్కొని ఉంటుంది. జ్ఞానం అనేటువంటి ఉపవనమున ఉండువారు కావున జ్ఞానంతో నిండి ఉంటారు. ఆ సర్వాతీతమైన బ్రహ్మపదమును ఆశ్రయించి ఉంటారు. పూర్ణ చంద్రుని వలె శీతలమైన అంతఃకరణము కలిగిన వారై ఉంటారు. ఎప్పుడు చల్లగా ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. అదే విధంగా మిక్కిలి అప్రసన్నత్వం కానీ, మిక్కిలి సంతుష్టి కానీ ఎప్పుడు వారిలో ఉండదు. అంటే దేని యందు అతి అనేది ఉండదండి. వారు ఎప్పుడు సమంగా ఉంటారు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. కనుక వేటి యందు కూడా అతిని అనేది ప్రదర్శించరు. ఇటువంటి మనుజుడు ఎన్నడూ దుఃఖాన్ని పొందడు. దుఃఖాన్ని పొందవలసిన అవసరం వారికి ఉండదు, రాదు. కావున మరియు జీవన్ముక్తుడగు మనుజుడు ఎలా ఉంటాడంటే, అభిలిషిత వస్తువు సంప్రాప్తించుడుచే సంతోషమును కాని, అనిష్ట వస్తువు సంప్రాప్తించుడుచే దుఃఖమును కాని పొందడు. అభిలిషితం అనేది ప్రత్యేకంగా ఉండదండి వీరికి, నిజం చెప్పాలంటే ఏది అభిలషించరు. కానీ అనుకూలంగా ఉన్న అననుకూలంగా ఉన్న ఒక్కలానే తీసుకుంటారు. కావున ఒక దాని యందు అతి హర్షాన్ని గాని, ఒక దాని యందు అతి దుఃఖాన్ని కాని ఎన్నడూ అనుభవించరు. ఎలా వచ్చినా దానిగాని స్వీకరిస్తారు, ఆమోదిస్తూ ఉంటారు. ఏది వచ్చినా తిరస్కారణ అనేది ఉండదు. దేనిని గురించియో శోకింపరు, దేనిని కోరరు. మౌని అయి ఉంటారు. అంటే మౌని అంటే మాట్లాడకుండా ఉంటారని కాదు, మనస్సు మౌనంగా ఉంటుంది. సంకల్పాలు లేనటువంటి మనసుతో ఉంటారు. కావున మాటలు కూడా తగ్గుతాయి, మితభాషిగా ఉంటారు. అవసరమైనంత మేర మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. యథాప్రాప్తములో కార్యములను ఆచరించుచు అట్టి మనుజుడు ఈ ప్రపంచమున ఎన్నడూ దుఃఖించకుండా సంతృప్తిగా, హాయిగా, ఆనందంగా ఉంటాడు. ఈ ప్రాపంచిక విషయాలకి ఎన్నడూ దుఃఖించడు. అడిగినచో ఉపయోగకరమగు వాక్యమునే పలుకుతాడు. ఇంకెలా ఉంటారు జీవన్ముక్తులంటే, ఎవరైనా వారిని ఏదైనా ప్రశ్న వేసి సలహా అడిగితే, ఎవ్వరు ప్రశ్నించినా అంటే ఎవ్వరు అడిగినా వారు నాకు ఏమవుతారనేటువంటి ఇక్కడ ప్రశ్న లేదు. వారు నాకు శత్రువా మిత్రువా అనేది కూడా చూడరు. ఎవరు అడిగినా, ఏ సహాయం అడిగినా సరే వారికి ఉపయోగకరమైన విధానములోనే సలహా ఇస్తారు. అంటే అందరి యొక్క హితకారులై ఉంటారు. కావున ఉపయోగకరమైన వాక్యాలనే పలుకుతారు, ఉపయోగకరమైనటువంటి మాటలే చెబుతారు. ఎవరికి ఏది ఉపయోగమో అదే ఇస్తూ ఉంటారు. అంటే యథార్థానికి అన్నింటికంటే ఉపయోగము, అన్నింటికంటే గొప్ప లాభం ఏమై ఉన్నది అంటే ఆత్మలాభమే గొప్పది అన్నింటికంటే. ఆత్మ జ్ఞానమే గొప్పది. కావున వీరు ఈ యొక్క మానవాళి యొక్క హితమును కోరి ఉంటారు. కావున మానవులకి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నములోనే ఉంటారు. ఆ మార్గములోనే వారిని నడిపించేటువంటి విధానంలో ఉంటారు. అంతే తప్ప అడిగిన వారికి ఏదో ఒకటి వారికి సహాయం చేస్తారు అంటే భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, లేకపోతే మనం అనుకున్నట్టు ధన సముదాయాన్ని కల్పించి ఎంతమందికి ఎన్ని మారులు సహాయం చేయగలరు? అది సాధ్యం కాదు. కావున ఇటువంటి మహనీయులు ఎప్పుడూ కూడా ఎవరైనా తమని ఆశ్రయిస్తే, ఏదైనా దుఃఖితులై వారిని ఆశ్రయించి దీని నుంచి బయటపడే మార్గం తెలియచేయమంటే, వారికి వారి చెప్పేటువంటి సహాయం ఏమిటంటే, వారి లోపల ఉన్నటువంటి అంతర్గత జ్ఞానాన్ని వారు లేవనెత్తుకునేటువంటి విధానంలో ప్రోత్సహిస్తారు. వారి కంటి వెంట కారేటువంటి నీటి బొట్టుని వారే తుడుచుకునేటువంటి ధైర్యాన్ని ఇస్తారు. ఇదండి యథార్థ బోధ. ఎంతమంది కన్నీళ్లు ఎన్ని మారులు ఎందరికీ తుడవగలుగుతారండి ఎవరైనా? ఇది సాధ్యం కాదు. ఎంత సంఘ సంస్కర్తలకైనా ఇది సాధ్యం కాదు. కానీ ఒక ఆత్మజ్ఞానపరుడు ఉన్నాడనుకోండి, ఆత్మవేత్త జీవన్ముక్తుడు ఉన్నాడనుకోండి, వారి యొక్క ప్రబోధము చేత ఎందరో మరి దాని ప్రభావితులయ్యి వారి యొక్క ధైర్యాన్ని వారే తెచ్చుకోగలుగుతారు. వారి దుఃఖాన్ని వారే పోగొట్టుకోగలుగుతారు. వారి కష్టం వస్తే దాన్ని ఎలా బయట పడాలనేది వారికి వారే నేర్చుకుంటారు. నేర్చుకునే విధానములో వారిని తయారు చేయగలిగేదే అసలైన హితమైనటువంటి మార్గం. అది హిత కార్యం. అది సర్వమానవ హిత సర్వజన హితుడై ఉంటాడు అంటే
ఆ విధమైన తత్వంతోటే ఉంటాడు తప్ప, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అనేటువంటి విధానాన్ని కల్పించి ఎప్పుడూ అందరినీ తృప్తిపరచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకొకటి ఏమిటంటే, జీవన్ముక్తుడికి ఎక్కడా దేని పట్ల కాంక్ష ఉండదండి. ఆశ ఉండదు. కావున ఎవరికైనా ఏదైనా ఒక మేలు కలిగే విధానం వారికి వర్తింపచేస్తే, దానివల్ల నాకేమొస్తుంది అనే ప్రశ్న ఉండదు. కావున వారి విధానములో వారికి ఎంత ఉపయోగపడే విధానం ఉంటుందో అదే వారికి సలహాగా ఇస్తూ ఉంటారు. ఆ మార్గంలో తరించమని చెబుతూ ఉంటారు. చూడండి, ఈత కొట్టడం అనేది అస్సలు ఎప్పటికీ రాని వారు ఉన్నారండి. అసలు ఈత కొట్టడం తెలియని వాళ్ళం ఉన్నాం. కానీ ఈత కొట్టేటువంటి విధానం తెలిసిన వారు దగ్గరికి వెళ్లి మనము ఈత కొట్టడం నేర్చుకోవాలనుకుంటాం. వారు మనం ఒడ్డున నిలబెట్టి, ఈ విధంగా నువ్వు నీళ్ళలో దిగాలి, దూకాలి, ఆ తర్వాత కాళ్ళు, చేతులు ఆడించాలి. ఈ యొక్క ప్రాణవాయువుని బిగబట్టించుకోవాలి. ఇవన్నీ సలహాలు చెబుతూ ఉన్నారు. ఈ సలహాలు మాత్రమే వింటూ ఉన్నామండి. వారు సలహాలు చెబుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇలా ఎంతకాలం వింటే మనకి ఈత కొట్టడం వస్తుందండి? ఎప్పటికీ రాదు. కావున మరి వారేం చేస్తారు? తప్పకుండా నిన్ను నీళ్ళలోకి నెట్టాలి. నెడితేనే నీకు వచ్చినా రాకపోయినా ముందు వారు చెప్పినటువంటి సూచనల ప్రకారం కాళ్ళు, చేతులు ఆడిస్తావు. ఆడించగా నీకు అభ్యాసం అయిపోతుంది. తద్వారా నీకే ఆ ఈత కొట్టడం ఒక్కసారి నువ్వు ఆవల ఒడ్డుకి చేరావో, అప్పుడు నీకు ఎన్ని మారులైనా సరే, ఎన్ని సార్లైనా సరే, అంటే మొట్టమొదట నీళ్ళల్లోకి దూకినప్పుడు నీకు భయం అనిపించొచ్చు. కానీ వారిచ్చిన ప్రోత్సాహంతో నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్ళావో, నీకు ఆవల ఒడ్డుకి చేరావో, ఇక ఎన్ని మారులు ఎక్కడెక్కడ మనము ఈత కొట్టవలసిన పరిస్థితి ఏర్పడినా ధైర్యంగా ఆవల ఒడ్డుకి చేరగలుగుతాం. ఎందువల్ల? అభ్యాసం. ఎందువల్ల అంటే ఇదే జీవన్ముక్తులు ఇచ్చేటువంటి జ్ఞానతత్వం అండి. అంటే అవతలి వారు ఎవ్వరైనప్పటికీ కూడా తమ యొక్క వచ్చినటువంటి తమకు జీవితంలో ఏవైతే వస్తాయో, సంకటాలొస్తాయో, దుఃఖాలొస్తాయో, బాధలొస్తాయో ఏవొచ్చినా వాటి నుంచి బయటపడే మార్గం ఏమై ఉన్నదో దాన్ని మాత్రం ఉపదేశిస్తాను. నువ్వు ఈ రకంగా ఉండు. ఈ స్థితిని అవలంబించు. ఈ యొక్క స్థితిని, ఈ యొక్క భావంతో ఉండు. నేను ఆత్మనై ఉన్నాననే భావాన్ని ధరించు. దేహ భావాన్ని విడిచిపెట్టు అని హితవు చెప్తారు. అవన్నీ ఉట్టది. వాటిని పక్కకు నెట్టేయి. నీవైన ఆత్మకు ఏ క్లేశము లేదు, దుఃఖము లేదు. దానికి నాశనము లేదు, అంటే మరణము కూడా లేదు. కనుక నువ్వు అభయంగా ఉండొచ్చు అని హితవు చెప్తే, దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఎలా అయితే నీటిలోకి దిగి ఈత కొట్టారో, అదే విధంగా జీవితంలోకి వాటిని ఆహ్వానించి వాటి సహాయంతో ఈత కొట్టాలి. మనమే నడిపించుకోవాలి. ఇలా మనం ఎన్ని మారులు మనము ఆవల ఒడ్డుకి చేరుతూ ఉంటామో, అంటే వాటి నుంచి బయటపడుతూ ఉంటామో, అంతంత మనం ఉత్తీర్ణులమైనట్టే. అన్ని మెట్టులు ఎక్కినట్టే. ఒక్కసారి ఒక్క దుఃఖము, ఒక మనకొచ్చినటువంటి ఒక సంకటం ఉంది. దాని నుంచి ఎవరికి వాళ్ళు ఈ ప్రయత్నము చేత దుఃఖము లేకుండా బయటకు పడ్డారనుకోండి. సంకటం పోదండి. సంకటం ఉంటుంది. కానీ ఆ సంకటం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మనసు వికలత్వం లేకుండా తానైన ఆత్మజ్ఞానంతోటి ఆ దుఃఖము నుంచి వారు బయటపడ్డారనుకోండి. అప్పటికి వారు ఈత కొట్టడం అనేది అవలంబించి ఇవల ఒడ్డుకి చేరినట్టే. అంటే ఒక మెట్టు ఎక్కినట్టే. ఆధ్యాత్మికంగా వారు ఒక మెట్టు ఎక్కినట్టే. ఉత్తీర్ణులైనట్టే. కావున ఇలా ఎన్ని మారులు, ఎన్ని మెట్లు ఎక్కితే అంతంత ఉన్నతాన్ని పొందుతాడు. కావున సాధకుడు కూడా ఎప్పుడూ ఏం కోరుకోవాలి? విషమ పరిస్థితుల్ని కోరుకోవాలి. ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటేనే దాని నుంచి బయటపడడానికి అన్వేషణ జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఎందుకంటే మనకి మహనీయులు ఇచ్చినటువంటి ఫార్ములా అన్నిటికీ ఒకటే. ఆత్మస్థితిలో ఉండు, ఆత్మజ్ఞుడివై ఉండు, అవలీలగా దేన్నైనా దాటవచ్చు. దీన్ని ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితినైనా సరే దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేన్నైనా దాటొచ్చు. కావున ఈ విధంగా సాధకుడు ఎప్పుడెప్పుడు ఏవొస్తాయో వాటి నుంచి ఎలా బయటపడతానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉత్తమమైన యోధుడైతే యుద్ధములో వాడు బాగా పరాక్రమం కలిగిన వాడైతే యుద్ధం ఎప్పుడొస్తుందా అని చూస్తాడట. అది క్షత్రియుని యొక్క లక్షణమట. యుద్ధం ఎప్పుడొస్తుంది? ఎవరు చేస్తారు నాతో అని ఎదురు చూసేవారంట పూర్వకాలములో మహారాజులు.
క్షత్రియులు వారి యొక్క పరాక్రమం నిరూపించుకునేటువంటి అవస్థ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. ఎప్పుడూ వారు పరాక్రమంతో ఉంటారు కావున. ఉత్తమమైన పరాక్రమం కలిగి ఉంటారు కావున. అలాగే ఉత్తమ విద్యార్థి ఎప్పుడు పరీక్షలు వస్తాయా అని చూస్తారు. కానీ ఆ విద్యార్థికి సరైన అభ్యాసం లేదనుకోండి, ఎప్పుడూ పరీక్షను వాయిదా వేయటానికి చూస్తారు. పోస్ట్‌పోన్ అవుతే బావుండు, కొన్ని రోజులు ముందుకెళితే బావుండు, ముందుకెళితే బావుండు అనుకుంటాడు. కానీ ముందుకెళతాయి కానీ ఎప్పుడో ఒకప్పుడు రాయాలి కదండీ! తప్పదు కదా! అది గుర్తించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇదంతా అజ్ఞానమే. అదే విధంగా ఉత్తమమైనటువంటి యోధుడు కాకపోతే యుద్ధాలు రాకూడదనుకునేవారట. అంటే ప్రాణాలు పోతాయనే భయంతో. కానీ ఉత్తమ యోధుడైతే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బలపరాక్రమం నిరూపించుకుందామని చూస్తాడు. అదే విధముగా యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడు అయితే కనుక తప్పకుండా నేను ఈ జీవితంలో వచ్చేటువంటి సంకటాన్ని కానీ, ఏ రకమైనటువంటి క్లిష్టకరమైన పరిస్థితులైనా దాటడానికి ఎప్పుడు ఉద్యుక్తుడై ఉంటాడు. ఆ దుఃఖము నుంచి బయటపడ్డానికి వాడు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం అనే ఉపాయంతో ఉంటాడు. కావున ఎప్పుడొస్తాయా అన్నట్టుగా చూస్తాడు. ప్రతిసారి వాడు ఇది దాటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటాడు. విజయాన్ని పొందుతూ ఉంటాడు. తనకి ఒక్కొక్క మార్కు వేసుకుంటూ ఉంటాడు. ఇదేనండి ఎదగటానికి మార్గం ఎవ్వరికైనా. వాడు జగత్తులో కానీ, అంటే ఇహములో కానీ, పరములో కానీ వాడు స్థిరంగా నిలబడాలి. ఎందుకంటే ఈ రకంగా అన్నింటిలోంచి బయటపడగలిగే నైపుణ్యం ఉన్నవాడే ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటాడు. వ్యక్తిత్వం కలిగిన వాడవుతాడు. చూడండి ఇప్పుడు మన బిడ్డలున్నారు. వారిని మనం ఇప్పుడు పెంచుతూ ఉంటాం. అంటే వారి ఆలనా పాలన చూస్తూ ఉంటాం. కానీ చాలా మంది తల్లిదండ్రుల నుంచి చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే, వారికి ఏ కష్టం రాకూడదు, బాధ రాకూడదు, దుఃఖం రాకూడదు, సమస్య రాకూడదు. ఒకవేళ ఏవైనా వచ్చినా అవి వారికి తెలియనివ్వకూడదు. అంటే వారు దాని నుంచి బయటపడేటువంటి మార్గం వారు ఆలోచించకుండానే మనం అడ్డుపడిపోతూ ఉంటాం. ఏదో విధంగా వాళ్ళని అందులోంచి బయట తీసేయాలి అని దానికి ధనాన్నో శృతిమించి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన దగ్గర ఉన్న దానికంటే అధికమైనటువంటి వ్యయం చేస్తూ ఉంటాం అక్కడ. ఖర్చు పెడుతూ ఉంటాం. అన్ని విధాలా కూడా. అంటే అది శారీరకంగా కావచ్చు, అలాగే ఆర్థికంగా కావచ్చు. ఏ విధంగా అయినా సరే బిడ్డలకు మాత్రం కష్టం రాకూడదు, దుఃఖం రాకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఇదే విధానంలో ఉన్నాం. కానీ దీని పరిణామం ఏమిటి అనేది ఒక్కసారి గమనించండి. వారితో ఎప్పుడూ మనం ఉండవండి. ఏదో ఒక రోజున వెనక ముందు అందరం తరలిపోతూ ఉంటాం. అలాగా అన్ని పరిస్థితుల్లోనూ వారు మనతో కలిసి ఉండరు. ఎవరు ఎవరితోటి కలిసి ఉండే ప్రశ్న లేదు. కానీ జీవితంలో వారికొచ్చిన కష్టాలు కానీ, ఏవైనా సమస్యలు కానీ, ఏదైనా సరే వారు దాటాలి అంటే ఈ విధంగా వారిని పెంచితే వారు ఆ దాటడములో ఆసక్తులైపోతారు. వారికి ఆ విధానం తెలియక వాడికి అప్పుడు లేనిపోయినటువంటి భయాల్ని పెంపొందించుకుని ఒక విధంగా ఈ యొక్క ప్రపంచములో వాళ్ళు కర్తవ్య విహీనులుగా మిగిలిపోతారు. వారు చేయవలసిన పని చెయ్యకుండా చెయ్యలేని వారైపోతారు. ధర్మపరాయణత నుంచి జారిపోతారు. అంటే వాళ్ళు బాగు చేస్తున్నామా? నిలబెడుతున్నామా? ఇది గమనించండి. ఉత్తమ తల్లిదండ్రులుగా బాధ్యత ఏమిటంటే, వారికి ఇవ్వాల్సింది ఏమిటంటే, ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఇవ్వగలిగితే చాలు. మరి ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఇవ్వాలంటే ఎలా? అంటే వారికొచ్చిన సమస్యని వారు ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇవ్వగలిగితే చాలు. అంతే తప్ప నువ్వు వెనకాలంటే సూచన మాత్రమే. కానీ ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఆవల వంటికి చేరవలసింది వాళ్ళే. ఇలా చిన్నతనం నుంచి ప్రతి సమస్యని వాళ్ళే భేదించుకోగలిగే ధైర్యం కనుక ఇవ్వగలిగితే, పరిష్కరించుకోగలిగేటువంటి మేధస్సు వాళ్ళలో పనిచేస్తుంది. ఉంటుంది అందరికీ ఆ మేధస్సు. కానీ ఉపయోగించుకోవట్లేదండి. ఎందుకంటే ఉపయోగించుకోవాల్సిన అవసరం అక్కడ దానికి రావడం లేదు. రానివ్వడం లేదు మనం. దానివల్ల వాళ్ళు ఆ విధంగా అసక్తులుగా అయిపోతారు. దేనియందు కూడా వారు సమర్థత లేని వారైపోతారు. ఆ విధంగా మన బిడ్డల్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. కావున యథార్థంగా ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దాలంటే ఇవ్వవలసింది ఆధ్యాత్మిక జ్ఞానమే.
వాస్తవ తత్వాన్ని, వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగే దృక్పథాన్ని వాళ్ళకి కలిగించాలి. అప్పుడే వాళ్ళు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు సాహసంతో. రేపొద్దున్న వారి వెంట మనం ఉన్నా, లేకపోయినా, ఏ ప్రదేశంలో ఉన్నా వారు హాయిగా బ్రతకగలుగుతారు. వారు సంతోషంగా ఉండగలుగుతారు. దేన్నైనా తట్టుకోగలుగుతారు. వాళ్ళే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. ఈ విధానంలోనే మనం అర్థం చేసుకోవాలి. కావున ఈ యొక్క జీవన్ముక్తుడు యొక్క తత్వం ఎప్పుడూ కూడా జగత్తులో ఈ విధంగానే ఉంటుంది. ఎవరికైనా హితవు చేయాలి. హితకరమైన వాక్యాలు చెబుతారు. వారు ఏదో రకంగా హితకరమైన వాక్యాన్ని ఆచరించుకుని వారి ఉద్ధరణ వారు చేసుకునేలాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే విధంగా అడగినచో స్థాణువు వలె మెదలక ఉండువాడు. అడిగిన వాడికి హితవు చెప్తూ ఉంటాడు. హిత కార్యం వాడికి హితవుని చెప్పి వాడిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ అటువంటి వారిని ఎవరైతే అనాదరణ భావంతో ఉంటారో, వారిని గమనించరో, వారి స్థితిని గ్రహించరో, అర్థం చేసుకోరో, వారిని ఒక అసమర్థుని వలె అంటే ఎందుకులే వాళ్ళకి ఏ రకమైనటువంటి లక్షణాలు అంటే కామక్రోధాలు ఉండవు కనుక వారిలో ఎప్పుడు శాంతం ఉంటుంది. కావున వీరు తిట్టినా పొగిడినా ఒకలానే ఉంటున్నారు కనుక వాడికి ఏం తెలుసులే అన్నట్టుగా వారిని కొంతమంది ఒక నిరాదరణ భావంతో చూస్తారు. అలా చూస్తే అది వారి కర్మ. ఎందుకంటే అది వాళ్ళు ఒక మాణిక్యము తమ చేతిలో ఉన్న దాని విలువ తెలుసుకోని వాళ్ళు. ఒక ప్రజ్ఞావంతుడి సన్నిధానములో ఉండి కూడా వారిని మనం ఉపయోగించుకోవడం లేదు అంటే దానికంటే మిక్కిలి దురదృష్టం మరొకటి ఉండదు. కావున అడగకపోతే వాళ్ళు ఇంతకంటే సత్తా సామాన్యంగా ఉంటారు. ఎవ్వరికీ తమ గొప్పతనాన్ని ప్రకటన చేసుకోవాలనేటువంటి విధానం వారిలో ఎక్కడా కనిపించదు. వారు చాలా నిరాడంబరంగా ఉంటారు. భగవంతుడు ఎలా సత్తా సామాన్యంగా ఉంటాడో వారు కూడా అలా సామాన్యుల్లో సామాన్యుల్లా మెలుగుతారు. కావున అడగకపోతే వారు ఎవ్వరికీ కూడా పనిగట్టుకుని సలహాలు చెప్పరు. ఎవరి యొక్క ఆంతరంగిక వ్యవహారాల్లోకి దూరరు. ఎవరికీ కూడా అడగకుండా వారి యొక్క వ్యవహారం అనేది కల్పించుకోరు. కావున అడగకపోతే స్థాణువు వలె చాలా నిశ్చింతగా ఉంటారు. మెలుగుతూ ఉంటారు. రాగద్వేష రహితులై ఉంటారు. ఏ విధంగానూ కూడా వారిలో రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఆయన ఉత్తముడు ఈ ప్రపంచమున ఎప్పుడు దుఃఖాన్ని పొందకుండా ఆనందంగా వివరిస్తూ ఉంటారు ఇటువంటి వారు. కావున ఇంకే విధంగా ఉంటారు వీళ్ళంటే ఇది యుక్తమైనది, ఇది అయుక్తమైనది అనేటువంటి వైషమ్య దృష్టితో కొనినవియు ఆశచే కొట్టబడినవి అయినటువంటి లోకుల వృత్తాంతముల యొక్క గుణదోషములను అట్టి జీవన్ముక్తుడు అరచేతి అందరి మారేడు పండున వలె స్పష్టంగా ఎరగగలుగుతాడు. ప్రతిదానియందు కూడా వీరికి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ అన్ని అవగతం అవుతాయి, అన్ని సుస్పష్టం అవుతాయి. ఎంతో నిపుణత్వంగా వారు ఎవరినైనా సరే, ఎవరితో కొద్దిసేపు వారు మాట్లాడిన వారి సాన్నిధ్యములో గడిపిన వారి యొక్క తత్వం ఏమై ఉన్నదనేది వెంటనే గ్రహించుకోగలిగే ప్రజ్ఞ వీరిలో ఉంటుంది. వారు ఎక్కడున్నారు, వారి మానసిక వ్యవస్థ ఏమిటి, వారి స్థితి ఏమిటి అనేది వెంటనే గ్రహించగలుగుతారు మహనీయులు. అందుకే వారికి సందేశాన్ని ఇవ్వగలుగుతారు. కావున ఇది యుక్తమైనది, ఇది అయుక్తమైనది అనేటువంటి వైషమ్య దృష్టితో కూడుకుని అంటే భేద దృష్టితో ఉన్నటువంటి వారు, ఆశ చేత కొట్టబడి ఉన్నటువంటి వారు. ఈ జగత్తులో ఉన్న వారందరము ఇలాగే ఉంటాం. ఆశ అనే దానితో కొట్టబడి కోరికలు అనేవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ అవి తీరకపోతే అనేక రకాల దుఃఖాన్ని పొందుతూ ఎప్పుడూ ఏదో ఒక దీన అవస్థలో ఉంటూ ఉంటాం. ఎవరిని చూసినా పరమానందం అంటే ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉండేటువంటి ముఖవర్చస్సు కలిగిన వారు మనకు బహు అరుదుగా కనిపిస్తారు జగత్తులో. ఎందుకని అంటే యథార్థానికి మన అంతరంగాన్ని చూపించడానికి ఒక ప్రతిబింబం ఏమిటి అంటే మన అంతరంగం ఎలా ఉంది అనేది దేని ద్వారా తెలియబడుతుంది అంటే ముఖవర్చస్సు. ఈ ముఖ కవళికలు ఆ ముఖములో ఉండేటువంటి భావాలను బట్టి వారి లోపల ఉండే విధానాన్ని గ్రహించవచ్చు. లోపల ఎప్పుడు అసంతృప్తితో ఉన్నామనుకోండి, ఆశల చేత కొట్టబడి ఉన్నామండి, దుఃఖితులమై ఉన్నామండి, ఏదో ఒక వేదనను అనుభవిస్తున్నాం అంటే వారి ముఖ వర్చస్సు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏదో దీనత్వంతో
ఏదో రాలేదు, కాలేదు, అవ్వలేదు అనేటువంటి భావన చేతే వాళ్ళు తిరుగాడుతూ ఉంటారు. కావున ఆశచే కొట్టబడిన లోకుల వృత్తాంతము, వారి యొక్క గుణగణములు, దోషాలు అన్నీ కూడా జీవన్ముక్తుడికి అరచేతి యందు మారేడు పండంత, అరచేతిలో ఉన్న ఒక మారేడు పండుని ఎంత స్పష్టంగా చూడగలుగుతారో, అలాగే తమ సన్నిధానములో ఉన్నటువంటి ఈ లౌకికమైన విధానములో ఉన్న జనుల యొక్క వృత్తాంతమంతయు కూడా జీవన్ముక్తుడికి తేటతెల్లమైపోతుంటుంది. వారి యొక్క ఏ స్థితి, వారెక్కడున్నారు, ఏ భావనతో ఉన్నారు, కావున వారికి సరైనటువంటి నిర్ణయాన్ని ఎలా అందించాలి అనేది కనిపెట్టగలుగుతారు. కావున వారు ఏ ఎలా అయితే ఒక వైద్యుడు సరైన వైద్యుడైతే రోగి చెప్పేటువంటి 1, 2 లక్షణాల చేతనే వారి యొక్క జబ్బుని వారు కనుక్కుంటారు యథార్థంగా. పూర్వకాలంలో వైద్యులు ఏ పరీక్షలు లేకుండానే వారి యొక్క నాడిని చూసి, వారి ముఖ వర్చస్సు చూసి, వారి గోళ్ళు చూసి వాళ్ళ ఆరోగ్య స్థితి చెప్పేసేవారు. అది ఉత్తమమైన నైపుణ్యం అది. అదే విధంగా జీవన్ముక్తుడి సన్నిధానములో ఉన్నటువంటి జనుల యొక్క మానసిక స్థితిని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు ఏమిటనేది. కావున వెంటనే దాని నివారణ కూడా సూచించగలుగుతారు వారు. కావున జీవన్ముక్తుడొక మనుజుడు పరమాత్మ పదమున స్థితి కలిగిన వాడి క్షణభంగురముగు ఈ జగత్తు యొక్క స్థితిని ప్రశాంత బుద్ధితో నవ్వుచున్న వాని వలె వీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు ఈయన. ఎందుకు అంటే ఈ మనుషుడు ఎప్పుడు పరమాత్మ పదములో స్థితిని కలిగి ఉంటాడు. అక్కడ కూర్చుని ఉంటాడు. అక్కడ స్థిరంగా ఉంటాడు. అక్కడే నిశ్చలంగా ఉంటాడు. ఉండి ఈ ఎక్కడో పైన కూర్చుని కింద జరుగుతున్నటువంటి ఒక దృశ్యాన్ని ఎలా వీక్షిస్తూ ఉంటాడో, అది ఒక వినోదంలా వీక్షిస్తూ ఉంటాడో. చూడండి, ఒక ఊరేగింపు జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా ఊరేగింపులో ఎంతో మంది ప్రవర్తన చేస్తూ ఉంటారు. రకరకాల వేషధారణ వేసుకొని రకరకాల విధానాల్లో ఉంటూ ఉంటారు. అప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు, అదంతా చూడాలనుకుంటే ఒక ఎత్తైన ప్రదేశం ఎన్నుకుని ఒక మేడ మీదకు అట్లా వెళ్ళి కూర్చుని చక్కగా హాయిగా సుఖాసీనుడై ఒక కుర్చీ వేసుకుని కూర్చుని బయట కనిపిస్తున్న అందరినీ చూస్తాడు. వినోదంగా చూస్తాడు. తనేం బాధపడడు. ఎందుకంటే ఆ యొక్క ఊరేగింపులో తాను కూడా కలిసిపోయాడు అనుకోండి, వాడికి అంత కష్టమే, అక్కడ క్లేశమే. గమనించండి, ఎవరైనా సరే ఒక తిరునాళ్ళు జరుగుతాయి, ఒక ఉత్సవం జరుగుతూ ఉంటది, ఒక ఊరేగింపు అవుతూ ఉంటుంది. వాటిల్లో మనం కూడా పాల్గొందామని చెప్పి వాటిలోకి వెళ్ళిపోయామనుకోండి, వచ్చేది ఏమిటంటారు? క్లేశమే వస్తుంది. దేహపరంగా వచ్చిన క్లేశం మానసిక పరంగా అవుతుంది. క్రమేపీ అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. కానీ అదే ఒక వివేకవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇంద్రతో కలిసిపోయి నేనెందుకు క్లేశాన్ని అనిపించాలన్నట్టుగా ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడి నుంచి తిలకించాడు అనుకోండి, అంతని ప్రత్యక్షంగా చూడగలుగుతాడు. తానేమి క్లేశాన్ని పొందడు. ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారని కూడా సుస్పష్టమవుతుంది. ఇప్పుడు మన ముందుకి చూడండి, ఎన్నో మీడియాలు ఇవన్నీ వచ్చేసినాయి. చక్కగా మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే కూర్చొని అన్ని ఎక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా చూడగలుగుతున్నాం. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే అక్కడ మనం పొందేది ఇంత ఆనందం ఉండదు, ఇంత వినోదం ఉండదు. అది క్లేశంతో కలుపుకుని ఉంటుంది. కావున జీవన్ముక్తుడు కూడా అలాగెప్పుడూ లౌకికంతో కలవడండి. ఏ ఊరేగింపుల్లోనూ మిళితం కాడు. అంటే అందరితో పాటుగా వెళ్ళిపోయి అందులో సతమతమైపోవడం కాదు. ఎప్పుడు ఒడ్డున నిలబడి ఉంటాడు. ఒడ్డున నిలబడినటువంటి అంటే నిలబడి ఉంటాడు అంటే తన మానసిక స్థితి, తన స్థిర నిశ్చయం అలా ఉంటుంది. కనుక అందరూ 100 మంది పరిగెడుతున్నారు కదా, నేను పరిగెట్టేద్దామని అనుకోడు. ఎందుకు పరిగెడుతున్నారని గ్రహిస్తాడు. తాను మాత్రం అక్కడ ఏమీ లేదనే సత్యం తెలుస్తున్నవాడు కనుక అక్కడే నిలబడి పరిగెట్టే 100 మందిని చూస్తూ ఉంటాడు. వారు వెనక ముందు కొట్టుకుంటూ వెళుతుంటే వారిని చూసి నవ్వుతూ ఉంటాడు, వారి యొక్క అజ్ఞానాన్ని చూసి. ఇది మహనీయుల యొక్క లక్షణం. కావున ఈ విధంగా ఉంటారు జీవన్ముక్తులు. కావున ఓ రాఘవ, చిత్తమును జయించిన వారును లౌకిక పారలౌకికమును వీక్షించిన వారును అయిన మహాత్ముల స్వభావమును ఈ విధముగా నీకు సుస్పష్టం చేశాను. ఎందుకంటే ఇటువంటి మహనీయులు ఎవరైనా మనకి తారసపడితే వారిని గుర్తించాలి అంటే వారి తత్వం మనకు అర్థం అవ్వాలి. లేదా
ఎప్పటికప్పటికి మనం కూడా ఈ యొక్క తత్వాన్ని అందుకోగలిగి ఉండాలి. అందుకోసమే ఈ లక్షణాలన్నీ కూడా నీకు తెలియజేశాను. మహాత్ముల స్వభావం ఇలా ఉంటుందనే విషయాన్ని నీకు ఎరింగించాను ఓ రామ. ఇక తమ చిత్తమును జయింపని వారు భోగములనే బురదయందు నిమగ్నులైన మూర్ఖుల యొక్క స్థితిని వారికి అభీష్టముకు మతమును చెప్పుటకు మాకు సఖ్యము కాదు. ఇప్పటి వరకు నీకు ఒక మంచి తత్వం, ఉన్నతమైన స్థితి గురించి చెప్పాను. కానీ దీనికి రెండో వైపున కూడా ఉంటుంది, వ్యతిరేక దిశలో అజ్ఞానతత్వం. ఇప్పటి వరకు చెప్పింది జ్ఞానతత్వం. కావున ఈ ఈ అంత చిత్తాన్ని జయించిన వారు, ఇంద్రియాల్ని అధిగమించిన వారు, ఆత్మీయందు నిశ్చలమైన వారే జీవన్ముక్తత్వ స్థితిని పొందగలుగుతారు. కానీ లౌకికంగా ఎంతో మంది ఈ యొక్క చిత్తాన్ని జయింపలేక, ఇంద్రియాన్ని గ్రహించుకోలేక, భోగములని బురదయందు నిమగ్నులైన మూర్ఖుల యొక్క స్థితిని వర్ణించి చెప్పడానికి నాకు సఖ్యం కాదు రామా. ఎందుకంటే మంచి అంతా చెప్పేశాను కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నదంతా చెడ్డగా తెలుసు. జ్ఞానం గురించి చెప్పాను, దానికి వ్యతిరేకంగా ఉన్నదంతా కూడా అజ్ఞానం అని గ్రహించుకో. కావున నేను ఇంకా వాటి గురించి నీకు వర్ణించి చెప్పలేను అని చెప్పి ఇక్కడ వశిష్ఠుల వారు పలికారు. కానీ భగవద్గీతలో ఎన్నో మార్లు భగవానుడు దైవీ సంపద చెప్పారు, అలాగే ఆసురీ సంపద కూడా చెప్పారు. ఎందుకంటే రెండు తెలియాలి. కావున అప్పటికి ఇప్పటికి కొంత కాల పరిమాణంలో తేడా ఉంది. కావున ఆ విధానములో జనుల యొక్క భావాన్ని ఉద్దేశించో మరి ఏమో భగవద్గీతలో మనకి మంచికి చెడ్డకి వ్యత్యాసం చెప్పారు. మంచి చెప్పారు, చెడ్డ కూడా ఇలా ఉంటుందని ఎన్నో మార్లు వర్ణించారు. అది గుర్తించుకుని వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి కొరకు. కావున ఇక్కడ వశిష్ఠుల వారు కూడా ఏం చెబుతున్నారు, నీకు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నదంతా కూడా అజ్ఞానమే, ఆ దిశకి పోవలదు అని చెబుతూ ఇంకా ఇంకేమని చెబుతున్నారంటే, ఈ యొక్క జీవన్ముక్తమైనటువంటి పరిస్థితి అంతా కూడా వారు ఆశించే ధనాదులు, కలహ క్లేశాది అనర్థములు మూలమలే సర్వత్రా దుఃఖములు. ఎవరు ఈ జీవన్ముక్తత్వ వ్యతిరేక దిశలో ఉండే వారి యొక్క విధానం అంతా కూడా సర్వత్రా దుఃఖాల్ని ఆపదల్ని కలగజేస్తూ ఉంటుంది రామా. అజ్ఞానంతో ఉన్నంత వరకు కూడా దుఃఖాలు తప్పవు, క్లేశాలు తప్పవు, ఆపదలు తప్పవు అని చెబుతూ ఇప్పటి వరకు వారి యొక్క తత్వం చెప్పి వారు ఎలా నడుచుకుంటారు, వారి యొక్క స్థితి ఇలా ఉంటుంది అని చెప్పారు. ఇంచుమించుగా వారి యొక్క నడవడిక క్రమం కూడా వచ్చేసింది. కానీ వారు లౌకికములో అందరితోటి వ్యవహారం చేస్తున్నప్పుడు వారి వర్తనం ఎలా ఉంటుందో ఇక్కడ వివరణ ఇచ్చారు. ఓ రాఘవ, ధ్యేయ త్యాగముతో కూడినటువంటి ఆత్మదృష్టిని అవలంబించి జీవన్ముక్తత్వము కలిగి స్వస్థుడువై లోకములో విహరింపుము. కావున ఓ రామ, ఎలా ఉండాలి అంటే ధ్యేయ త్యాగం అంటే నేను ఇంకా ఏదో పొందాలి అనేటువంటి భావన కించిత్తు కూడా లేదు. ఇంకా నేను భగవంతుణ్ణి పొందాలి, ఆత్మని పొందాలి, బ్రహ్మమును తెలుసుకోవాలి, ఇది కూడా లేదండి. జీవన్ముక్తుల్లో ఇది కూడా ఉండదు. ఎందుకంటే వారు అక్కడే ఉంటారు. కావున అటువంటి పూర్ణ ఆత్మదృష్టిని కలిగిన వారే ఉంటారు, పూర్ణాత్మ స్వరూపులై ఉంటారు. కావున అటువంటి జీవన్ముక్తత్వము కలిగి స్వస్థుడువై లోకములో విహరించు. నువ్వు అక్కడ ఉండు, సింహాసనం మీద ఉండు, అక్కడ కూర్చుని లోకములో హాయిగా తిరిగాడు, విహరించు. నీ స్థానాన్ని నుంచి నువ్వు ఎప్పుడు భ్రంశత్వాన్ని పొందొద్దు. స్థిరుడువై నిశ్చలుడువై తిష్ట వేసుకో, అదే నిష్ట అని వశిష్ఠుల వారు తెలియజేస్తూ, ఓ రామచంద్ర, లోన సమస్త ఆశల్ని లెస్సగా వదిలిన వాడివై, రాగరహితుడువై, వాసనా వర్జితుడవై, బయట సమస్త కార్యమును నెరవేర్చుచు లోకమున విహరింపము. ఇంకెలా ఉండమన్నారు శ్రీరాముణ్ణి అంటే, లోపల మాత్రము ఏ ఆశ వద్దు, సమస్త ఆశల్ని లెస్సగా విడిచిపెట్టి పూర్తిగా దేని పట్ల ఏకాంక్ష వద్దు. కావున లెస్సగా వదిలిన వాడివి, దేని పట్ల రాగము కాని క్రోధము కాని లేని వాడివై, ఏ వాసనలు లేని వాడివై ఉండు. లోపల మాత్రం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అక్కడ అంటే, అక్కడ మాత్రము వాసనా త్యాగంతో ఉండాలి. అసలు సంకల్పమే లేనటువంటి స్థితిలో ఉండాలి, అద్వైత స్థితిలో ఉండాలి. ఇక ద్వైతం అనేది అక్కడ లేదు, ఉన్నది ఒక్కటే ఏకము సమస్తం, అది నేనై ఉన్నాను అని రూఢిగా నిశ్చయపరుచుకున్న ఆ స్థితిలో ఉంటూ బయట మాత్రం ఏం చేయాలి,
ఇలా ఉన్నారు కదా అని వాళ్ళు బయటికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారా? ఎందుకంటే చాలా మందికి ఇదొక అపోహండి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు లోపల అలా ఉండిపోతే వారు లోకానికి ఎందుకు ఉపయోగపడతారు? వారి వల్ల అసలు ప్రయోజనం ఏముంటుంది? వ్యవహారం ఏం చేస్తారు? అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. దీన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏముందిలే ఎక్కడో అంటే వృద్ధాప్యం వచ్చేసి ఆ మూలన పడిపోయేటువంటి సమయం వచ్చిన వారు వహించేటువంటి విధానమే ఆధ్యాత్మికత అనేటువంటి గుడ్డి నమ్మకంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇది మనకు సంబంధించింది కాదులే అనుకునేవారు. దానికి మించిన మూర్ఖత్వం మరొక్కటి ఉండదండి. ఎందుకంటే వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత పొందవలసింది పొందేది ఏమి ఉండదండి. ఏదైనా పొందాలి అంటే, ఏదైనా అవలంబించాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే అన్నీ పటుత్వంగా ఉన్నప్పుడే, నిత్యము మనము చేసినటువంటి వ్యవహారములో పటుత్వంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను పట్టుకోవాలి. కావున ఈ విధంగా ఉన్నటువంటి వారు మరి బయట ఎలా ఉంటారు? నిజమైన ఆధ్యాత్మికత తెలిసిన వారు లోపల యాస లేదు. వారు ఆనందంగా ఉంటారు. వాసనలు లేవు, కోరికలు లేవు, రాగము లేదు. కానీ బయటికి ఎలా ఉంటారు? బయటికి ఏ కార్యమైనా సరే, ఏ కార్యము అంటే ధర్మపూర్వక కార్యాన్ని ఎంచుకుంటారు. లోకహిత కార్యాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వారిలో స్వార్థం ఉండదు. నేను బావుండాలి, నా వాళ్ళు మాత్రమే బావుండాలనే లక్షణం ఉండదు. కావున మొత్తం జగత్తులో ఉండేటువంటి అన్ని ప్రాణులకి హితమైన క్రియలేందే వాళ్ళు నిమగ్నత కలిగి ఉంటారు. కానీ వారు చేపట్టినటువంటి ఏ కార్యాన్నైనా సరే పూర్తి సమర్థతతోటి చివరి వరకు ఆచరిస్తారు. చివరి వరకు దాన్ని పాటిస్తారు. ఇది సమర్థత అనేది ఆధ్యాత్మికత కలిగిన వారిలోనే ఎక్కువ ఉంటుందండి. ఏదైనా ఒక ధర్మకార్యం చేయాలన్నా, ఒక ఈ యొక్క సంఘపరమైనటువంటి ఉత్తమ కార్యాలను ఆచరించాలన్నా, ఏదైనా సరే ఎవరిలో అయినా ఆ లక్షణాలు ఉన్నాయంటే, వారిలో తప్పకుండా లోపల ఆధ్యాత్మికత ఉంటుందండి. ఆధ్యాత్మికత ఉన్నవారే ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేయగలుగుతారు. 10 మందికి ఆదర్శవంతులు కాగలుగుతారు. ఇది మీరు చరిత్రలో కూడా గమనించొచ్చు. ఎందరో మహానుభావులు ఆధ్యాత్మికతను జోడించుకునే వారు ఉన్నత స్థానానికి ఎదిగారు. మన దేశానికి యొక్క స్వాతంత్ర్యం రాకముందు మనం ఎంత బానిసత్వంతో ఉండేవారము. కానీ ఎందరో ఎన్నో కష్టాలు పడి, వారి జీవితాన్ని త్యాగం చేసి, వారి యొక్క సుఖాల్ని, ఆనందాన్ని అన్ని పణంగా పెట్టి, మనకి ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర్యాన్ని మనకు దక్కించారండి. అంతమంది త్యాగ ఫలమే మనకు అందింది. ఆ రోజున వారే కనుక ఆ సుఖాల్ని, భోగాల్ని ఇవన్నీ మనమెందుకు త్యాగం చేయాలి దేశం కొరకు అని ప్రశ్నించుకున్నారనుకోండి, ఇటువంటి ఫలం ఈరోజు ఈ యొక్క పౌరులకి అందేది కాదు. అలానే ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని కనుక గమనిస్తే, వారు అటువంటి నిస్వార్థమైనటువంటి క్రియాలోచన ఎలా చేశారు? క్రమంలో ఎలా ఉన్నారు అంటే, వారి వెనకాల ఉన్నటువంటి వెనకాల ఫౌండేషన్ ఆ మూలం ఏంటంటే ఆధ్యాత్మికతేనండి. ఎవరిలైనా వాళ్ళ ఆధ్యాత్మికత ఉండబట్టే బయటకొచ్చి ఈ యొక్క కార్యనిమగ్నులు కాగలిగారు. ఉదాహరణకి గాంధీ గారు. గాంధీ మహాత్ముడు అంటాం. మరి ఆయన చేతిలో ఎప్పుడు భగవద్గీత పుస్తకం ఒకటి పట్టుకునే ఉండేవారు. కానీ ఆయన ఎంతో కార్యదక్షతతో ఉండేవారు. ఏ నిమిషానికి ఏది చేయాలో వెంటనే సమాలోచన చేసి, వెంటనే దాన్ని ఆచరణలో పెడుతుండేవారు. అటువంటి త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. అలాగే మన కళ్ళ ముందు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు శాస్త్రవేత్తలు కానివ్వండి, అబ్దుల్ కలాం అని ఒక ఆయన మనకు రాష్ట్రపతిగా చేశారని చెప్తాం. ఆయన ఎంతో గొప్పవాడు. కానీ 2 సార్లు రాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. కానీ ఆయనకున్నటువంటి వెనకాలుండే ఫౌండేషన్ ఏంటి? ఆధ్యాత్మికత. ఆయన చిన్నతనంలో ఎంతో కష్టపడి, ఎన్నిటినో ఓర్చుకుని, జీవితంలో అన్నిటిని ఎదుర్కోవడం ఎట్లా అనేది నేర్చుకుని, అవి ఎదుర్కోవడానికి ఊతంగా ఆధ్యాత్మికత జోడించుకొని ఆయన ఎదిగారు. ఇలా ఎదిగిన వాళ్ళే ఏదో ఒక రోజుకి మహానుభావులవుతారు. ఇది గమనించుకోవాలి. కావున వారు బయట ఉత్తమ కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. అవన్నీ కూడా సమర్థవంతంగా ఆచరిస్తూ ఉంటారు. వారిలో ఎక్కడా రాగద్వేషాలు ఉండవు. కావున తాము ఎంచుకున్న మార్గానికి న్యాయం చేస్తారు. తప్పకుండా ఒక యజ్ఞ కార్యంలాగా నిర్వహిస్తారది. అదండి మానవుని కర్తవ్యం. దీక్షతో ఉండాలి దేనికైనా.
సమర్థత కలిగి ఉండాలి. రాగద్వేషాలతో ఉన్నవాడికి ఇది సాధ్యం కాదండి. ఎప్పటికప్పుడు దానికి లోనైపోతూ ఉంటాడు. వాడు అధమానికి పడిపోతూ ఉంటాడు. అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతుంటాడు. కానీ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తను తాను నిలబెట్టుకునేవాడెవ్వడో, తానెంచుకున్న కార్యాన్ని పరిపూర్ణం చేసేవాడెవ్వడో, దానికి ఎన్నైనా సహించుకునే తత్వం ఎవరికొస్తుందో వాడే ఉత్తముడుగా ఎదుగుతాడు. ఇది గమనించాలి. కావున ఈ జీవన్ముక్తులే లోకానికి ఎంతో హితవు చేయగలుగుతారు. ఓ రాఘవ, ఇంకెలా ఉంటారంటే, ఉదార స్వభావము కలవాడవై ఉత్తమ ఆచరణ కలిగి సమస్త కార్యమును నెరవేర్చుచు కానీ అంతరంగమున సమస్తమును అంటే కర్మాది ద్వైత భావమునంతను వదిలిన వాడవై లోకమున విహరింపు. శ్రీరాముడికి ఇక్కడ ఆయన సూచన చేస్తున్నారు, ఇలా ఉండవయ్యా అని. దీన్ని బట్టే మనం గమనించాలి, రాముడు దేవుడు ఎందుకయ్యాడు, ఆయన్ని ఎందుకు పూజిస్తున్నామంటే ఆయన యొక్క ఆచరణ వ్యవహారం ఈ విధంగా ఉండబట్టే నరుడుగా పుట్టిన ఆయన నారాయణుడయ్యాడు, భగవంతుడయ్యాడు. ఆయనకి గతములో వారి సంస్కారం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాడు ఆయన దేవుడే కనుక దేవుడయ్యాడని ప్రశ్న వద్దండి. అందరము దేవుళ్ళవే. అందరి యొక్క వాస్తవంగా ఆదిలో ఉండేటువంటి స్థానం అదే. ఒక రాముడు మాత్రమే దేవుడండి, ఇక మనం ఎవ్వరము కాదండి అనుకునేదంతా కూడా అపోహ. అసలు రాముడు అందరిలో ఉన్నాడు. వాస్తవమైనటువంటి రాముడే నేనై ఉన్నాను. ఇది గమనించుకోవాలి ఎవరికి వాళ్ళము. కానీ మరి ఎందుకు ఆయన గొప్పవాడయ్యాడు? దశరథ తనయుడుగా పుట్టినటువంటి రాముడే ఎందుకు గొప్పవాడయ్యాడు? ఆత్మారాముడు ఎందుకు గొప్పవాడు కాలేకపోతున్నాడు అందరిలో ఉండి అంటే, దాన్ని ఎవరైతే నిశ్చలంతో స్వస్థానములో తమ యొక్క స్థితిని తాము గుర్తించి గ్రహించి నిలబెట్టుకుంటారో వాళ్ళే గొప్ప స్థాయిని అందుకుంటారు. శ్రీరాముడి యొక్క జీవన విధానం అంతా కూడా ఈ యొక్క జ్ఞానము చేతని నింపబడి ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఆయన జీవిత కథనంతా కూడా మనం ఒక్కసారి పర్యవేక్షించుకుంటే ప్రతి దాంట్లోనూ కూడా ఈ జ్ఞానం అనేది అంతర్గతంగా దాగి ఉంటుంది. వశిష్ఠుల వారి చేత బోధింపబడినటువంటి వాడై అలానే అతి చిన్న వయస్సులోనే అకారణ వైరాగ్యాన్ని పొందినవాడు శ్రీరాముడు. కారణము లేని వైరాగ్యం, సహసిద్ధంగా వచ్చిన వైరాగ్యం, ఇది చాలా గొప్ప విషయం. ఇలా వచ్చిన వారు ఎవరైనా సరే కారణము లేని వైరాగ్యం వారికి వచ్చిందంటే అది అనేక జన్మల గతములో వారు చేసిన సాధనా ఫలమండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వైరాగ్యాలు ప్రస్తుతానికి తాత్కాలిక వైరాగ్యాలు. ఇవి ఎంతవరకు నిలబడతాయో ఉంటాయో తెలియదు, వారి సమర్థతను బట్టి ఉంటుంది అది. కానీ అకారణ వైరాగ్యాలు వస్తాయి చూడండి మహనీయులకి, వారి మహనీయులకే వస్తాయి. వారు తప్పకుండా ఆ జన్మలోనే కడతేరిపోతారు. కారణము లేకుండానే ఈ భోగ్యాలు భాగ్యాలు ఏవైతే రుచించలేదో వీటన్నిటిలో ఉండేటువంటి సార విహీనత్వం వారికి గోచరిస్తుంది అనుకుంటే వారు తప్పకుండా ఎన్నో జన్మల సాధనా పరులై ఉంటారు. ఇలాంటి మహనీయులు ఉన్నారండి, చరిత్రలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు కూడా. కావున శ్రీరాముడు కూడా ఆ కోవకు చెందినవాడే. కావున వైరాగ్యయుక్తుడై తదుపరి వశిష్ఠుల వారి చేత జ్ఞానాన్ని అందుకున్న తరువాత ఆయన జీవన విధానం అంతా కూడా ఈ యొక్క విధానములోని వశిష్ఠుల వారి చేత ఏమేమి సూచించబడినాయో అవన్నీ కూడా తన జీవనంలోకి ఆహ్వానించుకుని ఆచరణలో పెట్టుకున్నారు ఆయన. అందుకే ఆయనకి రాజ్యమైనా ఒకటే, వనమైనా ఒకటే, అరణ్యమైనా ఒకటే. ఈ రోజు రాజ్యంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడో రేపు అరణ్యానికి వెళ్ళినా అదే విధంగా ఉన్నాడు. ఎక్కడా ఆ మనసులో కించిత్తు తేడా లేదు. ఆ ముఖము వర్చస్సులో ఎక్కడా ఇంత ముఖ కవళికలు మారలేదని చెప్తుంది రామాయణం. ఇలా మనం రామాయణం మొత్తం కనుక పర్యవేక్షిస్తే చాలా విషయాల్లో శ్రీరాముడు రెండు ధర్మాలుగా పాటించాడు. అంటే వ్యక్తిత్వంగా ఒక దేహ పాత్రను ధరించాడు కనుక పాత్రకు న్యాయం చేయటానికి ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా వర్తించాలి అన్నట్టుగా వర్తించాడు. కానీ ఆత్మపరంగా లోపల ఆత్మజ్ఞానంతో ఉంటూ తను తాను నిలబెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడండి, ఆయన భగవంతుడు అన్నాం. కావున ఎవరు ఈ తత్వాన్ని అందుకుంటే వాళ్ళే దైవత్వాన్ని అందుకోగలుగుతారు. ఇది గమనించండి. ఎవరో ఒక వ్యక్తికి మాత్రమే దాన్ని వదిలేసి మనమంతా వారిని కొలుస్తూ ఇలా ఉండిపోదామని మాత్రం అనుకోవద్దండి. అందరిలో ఉన్నది అదే తత్వం.
ఆ రాముడిలో ఏముందో, కృష్ణుడిలో ఏముందో, ఇతరత్ర మనం పూజించే, ఆరాధించే దేవతామూర్తులు అందరూ ఇంత గొప్పవారు ఎందుకయ్యారో, వారిలో ఏ తత్వం అయితే ఉందో, నిన్న మొన్నటి గురువులుగా ప్రశంసింపబడుతున్నటి మహనీయుల్లో ఏ తత్వం అయితే ఉందో, అదే నీ యందు ఉంది, నా యందు ఉన్నది. కానీ వారు దాన్ని చక్కగా ప్రస్ఫుటం చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? పూర్తి అనుభవానికి తెచ్చుకున్నారు. అంటే ఎలా ఉండాలో అలా ఉండి తెచ్చుకున్నారు. మహనీయులు ఎలా ఉండమన్నారో అలా ఉన్నారు. ఎలా వర్జించమన్నారో అలా వర్జించారు, విడిచిపెట్టారు. ఎలా ధరించమన్నారో, ఏ భావనను ధరించమన్నారో ఆ స్థితినే అనుసరించారు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరిని వారే ఉద్ధరించుకోవడం అంటే ఇది గ్రహించుకోవాలి. ఆ తత్వాన్ని పట్టుకోవాలి. అందుకే రాముడి కంటే రామతత్వం గొప్పదండి. కృష్ణుడి కంటే కృష్ణ తత్వం గొప్పది అన్నారు. వ్యక్తిపరంగా కాదు. వ్యక్తిపరంగా రూపాన్ని మాత్రమే పట్టుకుంటున్నాం మనం. కానీ ఆ తత్వం అత్యున్నతం. ఆ వ్యక్తికి అంత గొప్పతనం ఎందుకొచ్చింది? ఎందుకంటే రామ అని పేరు పెట్టుకున్న వారు ఎంతో మంది ఉండొచ్చు. కానీ అందరికీ గొప్పతనం వస్తుందా? కృష్ణ అని పెట్టుకున్న వారు ఎంతో మంది ఉండొచ్చు. సాయి అని ఈరోజు ప్రతి వాళ్ళు పెట్టుకుంటున్నాం. సాయి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ సాయిబాబాలు అయిపోతున్నారా? సాయి తత్వం వస్తుందా అంటే కాదండి. ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఆ రూపం ఇక్కడతోటి అది ఆగిపోతుంది. ఆ రూపంతో మాత్రమే మనం ఇక్కడ దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ మరి ఇంతమంది ఆ పేరు పెట్టుకోవడానికి కారణం ఏమిటి? ఆ పేరుకి అంత మహిమ ఎందుకొచ్చింది? అంత గొప్పతనం ఎందుకొచ్చింది? అంటే ఎవరో ఒకరు ఆ పేరుతో ఉన్నటువంటి వారు మహోన్నత స్థాయికి ఎదిగారు. మహోన్నతమైన ఆత్మతత్వాన్ని అవలంబించి వారు మహనీయులై వాళ్ళే భగవంతుడైపోయారు. దైవత్వాన్ని అందుకున్నారు. కావున ఆ పేరుకి అంత విలువ వచ్చిందండి. కానీ ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏమిటి? ఆ పేరుని, రూపాన్ని కాదండి. కేవలం ఆ పేరుని పట్టుకుని, దాన్ని పెట్టుకుని, ఆ రూపాన్ని నువ్వు దేవుడివి, దేవుడివి అనుకుంటే మనలో ఎప్పటికి మార్పొస్తుందండి. అంటే వారు మహనీయులు కనుక వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది నిజమే. ఎందుకంటే చిరస్థాయిగా ఎప్పుడూ వారి తత్వం ఉంటుందండి. వారి రూపాలతో లేకపోయినా గొప్పవారు, ఈ యొక్క ప్రజ్ఞావంతులు, జీవన్ముక్తత్వ స్థితిని అవలంబించి విదేహముక్తిని పొందినటువంటి వారు, వారు ఎప్పుడూ ఉంటారు. అందరూ ఉంటాం. ఆత్మతత్వంగా ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ సత్యమే. కానీ వారుగా దాన్ని భావించి, పూర్తిగా అనుభవించి, అదిగా అయిపోయారు కనుక, వారి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. వారి స్మరణ మాత్రము చేత ఆ ప్రభావం పడుతుంది. కానీ, కేవలము స్మరణతో మాత్రం సరిపెట్టుకొని, మనం మాత్రము ఏమీ మారలేదనుకోండి. మన కోరికలను త్యాగం చేయలేదు. మన స్వార్థాన్ని విడిచిపెట్టలేదు. మన వ్యవహారాన్ని మార్చుకోలేదు. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటండి? ఎంత కాలానికి సాయి పేరెట్టుకుంటే నువ్వు సాయివవుతావు. రాముడు పేరెట్టుకుంటే రాముడు అవుతావు. ఇది గుర్తించాలి. ఆ పేరుకి మనము ఎప్పుడు కూడా సార్థకత తేవాలి. ఆ తత్వాన్ని అందుకోవాలి. కావున ఈ విధంగా గుర్తించి, గమనించి ఎవరైతే వర్తిస్తారో వారే మహనీయత్వాన్ని అందుకోగలుగుతారు. కావున ఓ రామ ఆ విధముగా లోకములో ఈ యొక్క ఉదార స్వభావము కలిగిన వాడవే, ఉత్తమ ఆచరణ కలిగి సమస్త కార్యాల్ని నెరవేర్చుతూ ఉండు. అన్ని పనులు చెయ్యి. ఏ పని విడిచిపెట్టొద్దు. నీకు ఏమేమైతే నీ ధర్మంగా నీకు వర్తింపచేశారో ఆ క్రియాచరణ అంతా కలిగిన వాడివి. అంతరంగమును మాత్రము సమస్తమును కూడా వదిలిన వాడివై, అంతరంగంలో దేన్ని పట్టుకోవద్దు. బయటికి మాత్రం అన్నీ చెయ్యి. లోకములో ఆ విధంగా ఉంటూ విహరించు. ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళము నడుచుకోవాల్సింది ఇదేనండి. ఇది పాటించాలి. ఇది పాటించిన వాడే రాముడవుతాడు. ఇది పాటించిన వాడే దేవుడవుతాడు. కావున ఓ రాఘవ, సంసార దశలను, పరమార్థ దశలను అన్నిటినీ బాగుగా విచారించి తుచ్చుము కానైనటువంటి ఏ సర్వోత్కృష్ట ఆత్మ పదము కలదో దాన్ని భావమందు అవలంబించి లోకములో విహరించుము. కావున ఓ రాఘవ, ఈ యొక్క సంసార దశలు, ఈ యొక్క పరమార్థ దశలు అన్నీ కూడా బాగుగా విచారణ చేసుకొని నీకు అర్థమవుతుంది. మంచుంది, చెడుంది, రెండు పక్క పక్కనే ఉన్నాయి. కావున నువ్వు ఏది మంచి, ఏది ఇది, ఏది ఆత్మజ్ఞానము, ఏది అనాత్మతత్వము,
ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, ఇవన్నీ కూడా కూలంకషంగా నువ్వే తర్కం చేసుకో, విచారణ చేసుకో. అప్పుడు ఏది పట్టుకోవాలో నిర్ణయించుకో. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. కావున తుచ్చము కానిదైనటువంటి ఏ సర్వోత్కృష్ట ఆత్మ పదము కలదో దాని భావమందు అవలంబించి లోకములో వివరించు, కానీ ఎప్పుడు ఉన్నతాన్ని ఎంచుకో అని రాముడికి తెలియజేస్తూ, ఓ రామచంద్ర, లోన నిరాశ కలిగి బయట ఆశ కలిగిన వాని వలె వర్తించు. ఇది కూడా అందరం పాటించాలి. లోపల దేని పట్ల కూడా సక్తత ఉండకూడదు. నిరాశతో అంటే అది వస్తుందో రాదో తెలీదు. రాకపోయినా ఏం కాదు. కావున దేని యందు అతి ఆశ అనేది పెట్టుకోకూడదు. బయటికి మాత్రం లోపల ఆశ లేదు. కానీ బయటకు మాత్రం ఎలా ఉండాలి? ఆశ లేదు కనుక నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను, నేనేమీ చెయ్యను, దేనికి ప్రయత్నం చెయ్యను అనేటువంటి విధానంలో ఉంటే వాడు ఈ లోకములో అసమర్థుడుగా మిగిలిపోతాడు. కావున అలా ఉండకూడదు అని హెచ్చరించారు వశిష్ఠుల వారు. లోపల మాత్రము ఇది వచ్చినా రాకపోయినా నాకు వచ్చే లాభము లేదు, నష్టము లేదు అన్నట్టుగా దాని పట్ల చాలా తుచ్చమైన అంటే తేలిక భావన పెట్టుకో. కానీ బయటకు మాత్రం దాని కొరకు ఆశపడుతున్నవాడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో అలాంటి ప్రయత్నాలన్నీ చెయ్యాలి. కానీ అది ఫలించినా ఫలించకపోయినా నీకు మాత్రం దుఃఖము రాదు. ఎందుకు రాదంటే లోపల లేదు కనుక. బయటకు మాత్రం అంటే చేసే ప్రయత్నం మాత్రం 100% చెయ్యాలండి. ఎవ్వరు ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగంలో మనం చేయవలసిన కర్తవ్యాన్ని పాటించవలసిన విధానం ఏదైతే ఉందో దాంట్లో 100కి 100% కూడా దాన్ని మనం అవలంబించాలి, ప్రయత్నించాలి. ఏ క్రియారంగంలో ఉన్నవాడైనా వాడే విజయాన్ని సాధించగలుగుతాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, పంటను పండించాలి కనుక వాడు ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ సమయానికి ఏది వాడాలో, ఎలా చేయాలో అన్ని రకాల కూడా సమర్థతతోటి దాని యందు ఎంతో ఆశ కలిగిన వారి వలెనే ప్రయత్నం చేయాలి. కానీ లోపల మాత్రం ఒక్కటి గుర్తించాలి, ప్రయత్నమే మనది. ఫలము ఏదో ఒకటి రావచ్చు, ఏదొచ్చినా స్వీకరణకు సిద్ధము. ఈ ఫలం వల్లే నాకు ఉన్నతం అనేది కాదు ఇక్కడ. ఈ ఫలం వచ్చినా రాకపోయినా నేను ఉన్నతుణ్ణి అని తన ఆత్మస్థానాన్ని తను గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక ఉద్యోగి కానివ్వండి, ఒక గృహిణి కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఇదే విధానాన్ని అవలంబించాలి. ప్రయత్నం. ఒక గృహిణి ఒక వంట చేస్తూ ఉంటారు. ఆమె చేసే వంటే ఆమె ఉద్యోగం అండి. అది ఉద్యోగమే. కానీ ఆ ఉద్యోగం కూడా ఎలా చేయాలి అంటే నిరాశతో చేయకూడదు. ఎప్పుడు ఉత్తమమైనటువంటి గృహిణి లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ చక్కగా తాను యొక్క ధర్మంగా తాను నిర్వర్తించవలసిన కార్యం ఏదైతే ఉందో దాని యందు తన మనసు పెట్టి ఎవరెవరికి ఏది హితవో అవన్నీ కూడా యోచించి ఆ హిత కార్యం ఏదైతే ఉందో, ఎందుకంటే ఎవరెవరికి హితవు కలిగించే పదార్థాలు ఎలా తయారు చేయాలో ఆ విధమైన భావనతోటి, భగవదర్పిత భావనతోటి, ఆ స్మరణతోటి ఆ వంటకాన్ని తయారు చేసి అందరికీ అందించి ఆమె ఎంతో ఆనందిస్తుంది. ఆనందించాలి. ఇది కూడా ఒక యజ్ఞ కార్యమేనండి. గొప్ప యజ్ఞ కార్యం ఇది. ఇది తక్కువదేమి కాదు. కానీ ఇక్కడే ఆమె ఎంతో జ్ఞానాన్ని అందుకోగలిగి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క తయారు చేసే ధర్మం ఏదైతే ఉందో దాంట్లో ప్రయత్నం అనేది పూర్తిగా ఉండాలి. ఏమీ లేదన్నారు కదా, కాదన్నారు కదా, వద్దన్నారు, ఎంత ఉట్టదన్నారు కదా అని దాన్ని ఏమి పనికిరాని విధంగా మనము ఎప్పుడైతే అసమర్థతతో ఉన్నామనుకోండి, మనం విజయాన్ని పొందినట్టు కాదక్కడ. నేనేదో ఆత్మజ్ఞానంతో ఉన్నాను, అక్కడున్నాను, అది చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, కనుక ఇంకెక్కడికో ఆలయాలకు పోయేస్తున్నాము, కనుక ఈ దీంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నారనుకోండి, అది మన యొక్క నైతిక కర్మాచరణని మన తప్పుదారి పట్టించినట్టు. అందుకే నైతికానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంటుంది. కర్తవ్య పాలనలో నిమగ్నత ఉండాలి. 100% ప్రయత్నం చేసి చక్కగా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు దాన్ని ఆచరణలో పెట్టాలి. కానీ దాని ఫలం ఏమవుతుందనేది మనకి దృష్టి పెట్టుకోకూడదు. అది బాగున్నా బాగుండకపోయినా, ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా, ఎలా ఉన్నా ఏమైనా మనం ఒక్కటిగానే తీసుకునే స్వభావాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఇదొక ధర్మం, ఇదొక ఉద్యోగం అంతే. అంతే తప్ప నా జీవితమే ఇది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే లోపల నేను ఆత్మనై ఉన్నాను. కానీ దేహధర్మంగా దాని ఉద్యోగం ఇది ఉంది. కానీ ఈ ఉద్యోగాన్ని చేయించుతూ ఉండాలి.
ఉద్యోగం చేసేవాడికి వ్యవహారం అంతా ఉంటుంది. కానీ ఉద్యోగం చేయటం వరకే. అంతే ఎవరిది అంటే వేరొకళ్ళది చేస్తూ ఉన్నాం కనుక దానికొచ్చే లాభ నష్టాలు ఏవైనా సరే అది వీరికి వర్తించదు. కానీ ఉద్యోగ ధర్మంగా ఎంత ప్రయత్నించాలో అంతా ప్రయత్నించాలి. ఇలాగ ప్రతి రంగాన్ని కూడా మనకు అన్వయించుకుంటూ, చక్కగా వ్యవహారం చేస్తూ, అందరికీ అనుకూలతలో మైత్రి స్వభావంతోటి జీవన్ముక్తత్వాన్ని పొందినవాడు కూడా సదా తాను ఆనందములో ఉంటూ, ఆనందాన్ని అందరికీ పంచుతూ, పూర్ణత్వంతో ఉంటాడు. ఈ జీవన్ముక్తి తత్వం ఇంకా విశదంగా మనకు తెలియజేస్తారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय